స్టార్ హాస్పిటల్ సుఖీభాకు తిరిగి స్వాగతం. నగరాలు, పట్టణాల్లో పక్కా డ్రైనేజీ వ్యవస్థ అనేది నేటికి ఒక అసంపూర్తి లక్ష్యంగానే మిగిలిపోయింది. ఆకాశ హర్మియాల పక్కనే మురికివాడలు, డ్రైనేజీ కాలువలు మురుగునీటితో వెల్లువెత్తుతూ పారిశుధ్య లేమిని ప్రశ్నిస్తుంటాయి. వానాకాలంలో ఈ పారిశుధ్య లేమి అనేది మరింతగా దిగజారుతూ ఉంటుంది. ఇక గ్రామాల్లో పారిశుధ్యం మాట అటుంచితే స్నానపానాదులు, మలమూత్రాదులన్నీ నీటికి బహిరంగమే. వర్షాలు పడినప్పుడు వ్యర్థ పదార్థాలన్నీ కొత్త నీటితో కలిసి చెరువులు, నదుల్లోకి పొంగి తాగునీటిని కలుషితం చేసి ప్రజారోగ్యానికి పెను నష్టం కలుగజేస్తుంటాయి. జబ్బులు రాకుండా ఉండాలంటే వ్యక్తిగత పరిశుభ్రత చాలా ముఖ్యం. మీరు భోజనం చేసే ముందు తప్పకుండా సబ్బుతో చేతులు కడుక్కోవాలి. పిల్లలకు ఈ విషయం బోధపడేలాగా చెప్పాలి. మనము అదేవిధంగా స్కూళ్ళల్లో టీచర్లు కూడా పిల్లలకి ఇది బాగా నేర్పించాలి. అదేవిధంగా మనం ఇంట్లో వాడే ప్లేట్లు కానివ్వండి, వంట పాత్రలు కానివ్వండి, స్పూన్లు కానివ్వండి పరిశుభ్రంగా ఉండాలి. ఇంట్లో పనిచేసే పని వాళ్ళకు కూడా వ్యక్తిగత పరిశుభ్రత గురించి మనం చెప్పాలి. ఈ కాలంలో, ముఖ్యంగా ఈ కాలంలో మీరు చాలా పరిశుభ్రమైన నీరు తాగాలి. ప్రయాణాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. కేవలం మంచి కంపెనీకి చెందిన బాటిల్ వాటర్ తాగాలి. ఇంట్లో నీరు బాగా మరగబెట్టి చల్లార్చి వడపోసి తాగాలి. ఇలా తాగటం వల్ల మీకు ఎన్నో జబ్బుల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. అది కాకుండా టైఫాయిడ్కి మీరు తప్పకుండా పిల్లలకు వ్యాక్సిన్ చేయించుకోవాలి. పిల్లల్ని బజార్లో కనపడే వస్తువుల్ని, అంటే ఆహార పదార్థాలని కొని తినకుండా చేసుకుండాలి. ఎందుకంటే బజార్లో చాలా ఈగలు మూసిన ఆహార పదార్థాలు పిల్లలు తింటుంటారు. వాళ్ళకి చెప్పాలి అవి తింటే జబ్బులు వస్తాయని, వాళ్ళని తినకుండా చేయాలి. సైక్లోన్, తుఫాన్, వరదలు, ఇలా ప్రకృతి విపత్తులు విరుచుకుపడిన ప్రతిసారి తాగునీరు కలుషితం కావడం, ఫలితంగా ఉదరకోశ వ్యాధులు విజృంభించడం, తీవ్ర ప్రాణ నష్టం సంభవించడం చూస్తూనే ఉన్నాం. ఎక్కడ ఏ అంటువ్యాధి ప్రబలినా అది ఊరు వాడ తేడా లేకుండా మొత్తం అన్ని ప్రాంతాలను చుట్టబెట్టే ప్రమాదం ఉంది. అందుకే తాగునీరు, తినే ఆహారం విషయంలో శుభ్రత ఒక్కటే ఆరోగ్యాన్ని కాపాడే తారక మంత్రం. తాగునీటిని కాచి, చల్లార్చి, ఫిల్టర్ చేసుకుని తాగాలి. వాంతులు, విరేచనాలు, జ్వరాల్లాంటివి కనిపిస్తే అశ్రద్ధ చేయకుండా వెంటనే తగిన వైద్యం తీసుకోవాలి. తరచూ వానలు కురుస్తున్న నేపథ్యంలో వర్షాకాలంలో విజృంభించే వ్యాధులు, వాటిని నివారించుకునే మార్గాల గురించిన ప్రత్యేక కథనాన్ని చూశాం కదా. తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం. మీకేమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ 2, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ కూడా చేయవచ్చు. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు www.youtube.com/etv2india లింక్ ద్వారా వీక్షించండి.